నమస్తే దోస్తులు అందరికీ. ఇక అటుకుల ఉప్మా చేస్తున్న 5 నిమిషాలలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇంత కరివేపాకు తీసుకొని ఇక ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిరపకాయలు మంచిగా ఇట్లా కట్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా వేసేసి మంచిగా ఒకసారి కలిపి ఇంత పసుపు, ఇంత అల్లం పేస్ట్ వేసి మంచిగా పెద్ద మంట మీద ఒకసారి బాగా కలపాలి. కలుపుతుంది ఏంటంటే మంచిగా టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అంతా మంచిగా ఉడుకుతాయి. ఇక ఉడికినాక అల్లనే ఇన్ని అటుకులు వేసేసి ఇక ఒకసారి కలిపేసి ఇన్ని నీళ్ళు పోసి కలిపి ఒక 5 నిమిషాలలో అయితే అటుకుల ఉప్మా అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇక వేడిది వేసుకొని తింటేనైతే చాలా సూపర్గా ఉంటుంది. మన చట్నీలు, కారం పొడులు ఉన్నా కానీ ఇక అంచుకు పెట్టుకొని తింటేనైతే చాలా కమ్మ ఉంటుంది. ఇక అట్లనే తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇక మీరైతే ఇట్లా వేసుకోరు. ఇక నేనైతే ఇట్లా వేసి పెడితే అరే అటుకుల ఉప్మా అనేసి కొంతమంది అయితే తిన్నారు. కానీ అరే ఇక పాపమని పచ్చిపులు పోతేనంట ఇక నేతి చుక్క వేయాలని లేచి ఉరికినట్టు కొంతమంది అట్లా వేస్తారు, అట్లా మాట్లాడతారు. కానీ మనం ఎవరు పట్టించుకోవద్దు. మనమైతే ఈజీ రెసిపీ వేసుకొని తిన్నామైతే ఇక మీరు ట్రై చేయరు. జర ఉంటా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టురు. ఇక అటుకుల ఉప్మా ఒక చెంచా తీసుకొని తింటే ఆహా సూపరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.